అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ప్రశాంత్ ఇంగ్లీష్ అకాడమీ. సో మన గత లాస్ట్ వీడియోలో లెర్న్ హౌ టు సే ద టైమ్. దట్ మీన్స్ టైంను ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ 8:45 8:50 అనేది ఇంగ్లీష్లో ఏ విధంగా పద్ధతిగా చెప్పాలి అనేసి వీ హ్యావ్ ఫోకస్డ్ యాక్చువల్లీ. నౌ ద సేమ్ టైమ్ టుడే ఆల్సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ ద టైమ్ ఇట్ సెల్ఫ్. సో ఈ యొక్క టైంని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెప్పాలి అనేది మనము ఈ యొక్క వీడియోలో నేర్చుకోబోతున్నాము. లెట్ us వాచ్ అండ్ ఫోకస్ అండి. సో మై డియర్ పీపుల్, actually we might have seen many times and at the same time we might have said many times అంటే చాలాసార్లు మనం ఏం చెప్పింటామంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ 6:50 AM అంటే మన సర్క్యులర్ కావచ్చు, మనం ఏదైనా లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కావచ్చు, we could mention this AM and PM. సో 6:50 AM and 9:30 PM. సో ఈ యొక్క వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ AM? AMని ఫుల్ ఫామ్ ఏమంటారు? సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ PM? వన్ థింగ్, దిస్ AM ఫుల్ ఫామ్ ఇస్ నథింగ్ బట్ యాంటీ మెరీడియన్ అని చెప్తాం. వి కాల్ దిస్ యాజ్ యాంటీ మెరీడియన్. అంటే ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తామంటే రాత్రి నైట్ 12 o'clock నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. నైట్ 12 o'clock నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చేదాన్ని మనము యాంటీ మెరీడియన్ అనేది అని చెప్తాము. బట్ యాజ్ దిస్ మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత నుంచి నైట్ 12 వరకు మనం దాన్ని ఏమని పిలుస్తామంటే వి కాల్ దిస్ యాజ్ అ PM. దట్ మీన్స్ పోస్ట్ మెరీడియన్ అని చెప్తాం. పోస్ట్ మెరీడియన్. ఐ థింక్ యూ మైట్ హావ్ నోన్ వాట్ ఈస్ ద AM అండ్ PM ఫుల్ ఫామ్. సో థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దాట్ ఎవ్రీడే మరిన్ని కొత్త కాన్సెప్ట్ మన లైఫ్లో జరిగే వాటినే మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అనే దాని గురించి చాలా రోజులుగా డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.